కాసేపటికి అంజలి చనిపోలేదని తెలుసుకున్న తేజశ్రీ శివకు వెంటనే ఫోన్ చేసి మా అమ్మ ఇంకా చనిపోలేదని వెంటనే తిరిగి వచ్చి చంపాలని చెప్పి వారికి ఫోన్ చేసింది. అదే టైంలో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది తన చెల్లి. పిల్లలు పోరంబోకులు ఎందుకు అవుతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. యాక్చువల్గా ఈరోజు వేరే వీడియో తీయాల్సి ఉంది, కానీ ఈ వీడియో మీద నేను మాట్లాడాలి, ఖచ్చితంగా వీడియో చేయాలని బలంగా నమ్మాను కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన వీడియో. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. విన్నారు కదా ఈ తల్లి మాటలు. రోజు రోజుకి పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ వారి సంబంధాలు, వారి ప్రేమ సంబంధాలకు కానీ అక్రమ సంబంధాలు కానీ అడ్డుగా వచ్చిన వారిని చంపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మధ్యలో జరిగిన ఘటనలో 15 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల అబ్బాయి ప్రేమించుకోవడం ఏంటి, ఆ ప్రేమకు అడ్డుగా ఉంది అని అమ్మాయి తల్లిని చంపడం ఏంటి? ఇప్పటికీ ఈ వీడియో ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య కాలంలో జీడిమెట్లలో జరిగిన సట్ల అంజలి అనే అమ్మను ఒక కన్న కూతురే తన ప్రేమించిన అబ్బాయితో చంపించేసింది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో దాని గురించి. పూర్తిగా వీడియో గురించి మాట్లాడుకునే ముందు మీరు కొత్తగా ఈ వీడియో కనుక చూసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ కానీ, మీరు చేసే ఒక లైక్ కానీ నా ఛానల్ కానీ నన్ను కానీ ఇంకొంచెం ఉత్సాహంగా రెట్టింపుగా పనిచేసేటట్లు చేస్తుంది. అంజలి గారు మహబూబ్ నగర్ జిల్లా కేసముద్రం మండలం ఇందుర్తి గ్రామంలో ఉండేవారు. చిన్న వయసులో ఆమెకు పెళ్లి కావడంతో తేజశ్రీ పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు రెండో పెళ్లి కూడా చేసుకుంది. రెండో భర్త కూడా చనిపోవడంతో ఆమెకి 2 బిడ్డలను సాదడం చాలా కష్టమైంది. దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్లో తేజశ్రీ మరియు వాళ్ళ చెల్ల రోజు స్కూల్కు వెళ్తూ వస్తూ ఉండేవారు. వీరు దగ్గరుండే జీడిమెట్ల దగ్గరుండే గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉండే. 8 నెలల క్రితం, సరిగ్గా ఈ ఘటన జరగక ముందు 8 నెలల క్రితం తేజశ్రీకి బాగిల్లి శివ అనే అతనితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. శివ వయసు 19 సంవత్సరాలు. నల్గొండ జిల్లా కటంగూరుకు చెందిన బాగిల్ల శివ డీజే నడుపుతూ దగ్గరుండే చికెన్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి పరిచయం ఎలా ఉందంటే ఒకరింటికి ఒకరు వెళ్ళేలా పరిచయం ఏర్పడింది. మొదట్లో అంజలి ఒప్పుకున్న తర్వాత నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వమని కూతురుకు నచ్చ చెప్తూ వచ్చింది. అంటే దావతులకి వచ్చింది, ఇండ్లకి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ మా ఇంటికి వచ్చింది. చిన్న వయసు నుంచే తేజశ్రీకి మరియు అంజలికి మధ్య గొడవలు ఉండేవి. చిన్నప్పటి నుంచే తేజశ్రీకి అంజలి అంటే నచ్చేది కాదు. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడే తన తల్లి దగ్గర ఉండనని చెప్పి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో అది పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను గుండ్లపోచంపల్లి దగ్గరున్న పెద్దమ్మ ఇంటికి పంపించారు. అంజలి చనిపోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు తేజశ్రీ శివ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. అది తెలుసుకున్న అంజలి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో 3 రోజుల తర్వాత వీరు ఇంటికి తిరిగి వచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడనే పోలీసులు ఇంకొంచెం బెటర్గా ఆలోచించి ఉంటే బాగుండు అనిపించింది. తన ప్రేమకు అడ్డుగా వస్తుందని తేజశ్రీ అనుకుంది. మొదటి నుంచే తల్లి మీద ఇష్టం లేని తేజశ్రీ ఎలాగైనా చంపాలనుకుంది. ఆ పనిని శివకు అప్పగించింది. శివ, నువ్వు చంపకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటానని శివను కూడా బెదిరించింది. సరిగ్గా జూన్ 23 తారీఖున వీరందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. జూన్ 23 సాయంత్రం అంజలి పూజ చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చిన శివ మరియు అతని తమ్ముడు యశ్వంత్ ఇద్దరు కలిసి ఆమెను నైలాన్ తాడుతో ఊరేసి చంపేశారు. కాసేపటికి అంజలి చనిపోలేదని తెలుసుకున్న తేజశ్రీ శివకు వెంటనే ఫోన్ చేసి మా అమ్మ ఇంకా చనిపోలేదని వెంటనే తిరిగి వచ్చి చంపాలని చెప్పి వారికి ఫోన్ చేసి అదే టైంలో ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది తన చెల్లి. అదే టైంలో తేజశ్రీ చెల్లి ఇంటికి రావడంతో అమ్మ కింద పడిపోయిందని దగ్గరున్న వారిని ఎవరైనా తీసుకురమ్మని చెప్పి ఇంటి నుంచి బయటకు పంపించింది. వెంటనే శివ యశ్వంత్ ఇంటికి వచ్చి దగ్గరున్న సుత్తితో ఆమె తలపై కొట్టి ఆమె గొంతు కోసేశారు. మన భారతదేశంలో ఈ మధ్య కొత్తగా వినబడుతున్న పేరు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా పరిగణించాలి. ఎందుకంటే ఎవరైతే తేజశ్రీ ఉన్నారో ఆమెకు ముందు నుంచి ఇదంతా తెలుసని, పక్కా పథకం ప్రకారమే అంజలిని చంపేస్తారని తెలిసింది. ప్రతి సంవత్సరం జువెనల్ క్రైమ్స్ అంటే బాల నేరస్తులు పెరుగుతున్న శాతం 2013 నుంచి ఇప్పటి వరకు 40% ఉంది. కానీ ఇప్పుడు ఈ 2023 వరకు అది 60% చేరుకుంది. రోజురోజుకు మనుషుల్లో మానవత్వమే కాదు, బిడ్డ తల్లి సంబంధం కూడా తయారైందంటే ఏమనుకోవాలి. మీరు ఈ విషయంపై ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.